సో చూడండి ఒకసారి ఫస్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేసాం కదండి. x1 ఈక్వల్ టు a ప్లస్ b బై 2 అని x1 ఈక్వల్ టు 2.5 వచ్చింది. f ఆఫ్ x1 క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5.625 గ్రేటర్ దాన్ 0 వచ్చిందండి. సో గ్రేటర్ దాన్ 0 వచ్చినట్లయితే సో దాని ముందు వాల్యూ, సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉంది కదండి, దాని ముందు వాల్యూ నెగిటివ్ వాల్యూ అంటే లెస్ దాన్ సైన్తో ఎక్కడ ఉందో చూడాలి. సో చూడండి ఇక్కడ x ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే 16, అక్కడ కూడా గ్రేటర్ దాన్ 0 ఉందండి. మనకు ఆల్టర్నేటివ్ సైన్స్ కావాలని చెప్పి అంటే ఆపోజిట్ సైన్స్ కావాలని చెప్తున్నాం కదా. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే మనకి లెస్ దాన్ 0 ఎక్కడ వస్తుందో చూడాలి. సో అంటే ఇక్కడ x ఈక్వల్ టు 3 దగ్గర మరలా గ్రేటర్ దాన్ 0 ఉందండి. సో అంటే x ఈక్వల్ టు 2 దగ్గర చూడండి ఏమొస్తుంది అక్కడ మరలా -1 లెస్ దాన్ 0 అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది కదండి, అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కదా. సో అంటే ఏం చెప్తాం, సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 2.5, 2 దగ్గర లెస్ దాన్ 0 ఉందండి. అంటే దాన్ని ఇంకా రాసుకోవాలంటే మీరు ఇలా రాసుకోవచ్చు, f ఆఫ్ 2 ఇంటూ f ఆఫ్ 2.5 లెస్ దాన్ 0 రాయొచ్చండి. ఎందుకంటే f ఆఫ్ 2 అనేది గ్రేటర్ దాన్ 0, అదేవిధంగా f ఆఫ్ 2.5 f ఆఫ్ 2 అనేది లెస్ దాన్ 0, f ఆఫ్ 2.5 అనేది గ్రేటర్ దాన్ 0. సో అంటే ఒక గ్రేటర్ దాన్ 0ని ఒక లెస్ దాన్ 0ని ప్రొడక్ట్ చేస్తే ఏమొస్తుందండి, లెస్ దాన్ 0 కదా. సో అంటే f ఆఫ్ 2 ఇంటూ f ఆఫ్ 2.5 అనేది లెస్ దాన్ 0. ఎక్కడైనా ఇటువంటి కండిషన్ సాటిస్ఫై చేయాలండి. f ఆఫ్ a ఇంటూ f ఆఫ్ b అనేది లెస్ దాన్ 0 రావాలి. ఓకేనా, దీంతో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం సెకండ్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సెకండ్ అప్రాక్సిమేషన్ ఓకే. x2 చూడండి. నెక్స్ట్ x2 ఈక్వల్ టు, సో అప్పుడు ఏ వాల్యూ ఇది అవుతుంది కదండి, ఏ వాల్యూ 2 అవుతుంది, b వాల్యూ 2.5 అవుతుంది. అంటే x2 ఈక్వల్ టు 2 ప్లస్ 2.5/2. సో క్యాలిక్యులేట్ చేయండి ఏమొస్తుంది, 4.5/2 వస్తుందండి. సో దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 2.25 వస్తుందండి. x2 ఈక్వల్ టు 2.25 వస్తుంది. ఓకేనా, x2 ఈక్వల్ టు 2.25 వచ్చింది. x2 వాల్యూ వచ్చింది కదండి. x2 వాల్యూ వచ్చిన తర్వాత అగైన్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, f ఆఫ్ x2. సో అంటే f ఆఫ్ x2 ఈక్వల్ టు, అంటే x2 వాల్యూ మనకి ఎంత వచ్చిందండి, 2.25 వచ్చింది. అంటే f ఆఫ్ 2.25. సో మరలా ఈ 2.25 తీసుకొచ్చి మనకి గివెన్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు కదండి. చూడండి, గివెన్ ఈక్వేషన్ x³ - 2x - 5 ఇచ్చాడు కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలండి. సో అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే f ఆఫ్ 2.5 ఏమొస్తుందంటే 1.890625, అంటే 1.890625 వస్తుందండి. సో దీన్ని మీరు క్యాష్లో చేయండి, అంటే క్యాష్లో అనేది ఇక్కడ చూపించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో డైరెక్ట్ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ వేస్తున్నాను. సో మీరు ఇంకా డౌట్ ఉంటే మీరు క్యాష్లో చెక్ చేసుకోవచ్చండి. సో అంటే f ఆఫ్ 2.25 ఈక్వల్ ఏమొస్తుంది, 1.896025 వస్తుందండి. సో ఇది కూడా ఏంటండి, ఇది కూడా గ్రేటర్ దాన్ 0 కదా. సో ఇది కూడా గ్రేటర్ దాన్ 0. సో అంటే ఇక్కడ ఇది గ్రేటర్ దాన్ 0 ఉందంటే దాని ముందు వాల్యూ లెస్ దాన్ 0 ఎక్కడ ఉందో చెక్ చేయాలి. f ఆఫ్ x2 అయిపోయిందండి, దాని ముందు వాల్యూ అంటే ఏమొస్తుందండి, f ఆఫ్ x1 వస్తుంది. సో దాని ముందు వాల్యూ అంటే ఏమొస్తుందని చూడండి, f ఆఫ్ x1 దగ్గర కూడా గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో అంటే దీంతో మనకు సంబంధం లేదు, ఆపోజిట్ సైన్స్ రావాలి కదా. సో ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ 0 ఉంది. దాని ముందు వాల్యూ అంటే x ఈక్వల్ టు 3 దగ్గర రండి. x ఈక్వల్ టు 3 దగ్గర ఏముందండి, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ 0 ఉంది, అంటే దానికి సంబంధం లేదు. సో అంటే x ఈక్వల్ టు 2 దగ్గర రండి ఏమొస్తుంది, మరలా లెస్ దాన్ సైన్ వస్తుంది కదా, -1 లెస్ దాన్ 0 ఉంది. సో అంటే ఇక్కడ లెస్ దాన్ సైన్ ఉంది. అదేవిధంగా f ఆఫ్ x2 దగ్గర గ్రేటర్ దాన్ 0 ఉంది, అంటే దాన్ని మనం ఎలా ఇచ్చండి. సో ద రూట్ లైస్ బిట్వీన్ దేని దాని మధ్య ఉంటుందండి, ఇక్కడ 2.25 దగ్గర గ్రేటర్ దాన్ 0 ఉంది, 2 దగ్గర లెస్ దాన్ 0 ఉంది. అంటే సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 2.5. సో కింద కండిషన్ రాసుకోవచ్చండి, f ఆఫ్ 2 ఇంటూ f ఆఫ్ 2. అంటే ఇక్కడ 2.225 కదండి, ఇక్కడ చూస్తున్నాం 2.225 దగ్గర. సో అంటే f ఆఫ్ 2 ఇంటూ f ఆఫ్ 2.5 లెస్ దాన్ 0, ఎందుకంటే f ఆఫ్ 2 దగ్గర లెస్ దాన్ 0 అండి. f ఆఫ్ 2.25 దగ్గర గ్రేటర్ దాన్ 0 వస్తుంది. సో అంటే ఇక్కడ ఒక లెస్ దాన్ 0 ఒక గ్రేటర్ దాన్ 0 రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వస్తుందండి లెస్ దాన్ 0 కదా. సో ఇక్కడతో అయిపోయిందండి సెకండ్ అప్రాక్సిమేషన్. అగైన్ మీరు కంటిన్యూ చేయాల్సింది థర్డ్ అప్రాక్సిమేషన్. సో అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఇది అవుతుందండి, బి వాల్యూ ఇది అవుతుంది. అంటే x3 ఈక్వల్ టు 2 ప్లస్ 2.25/2 అంటే ఏమొస్తుంది 4.25/2. సో దీన్ని డివైడ్ చేస్తే ఏమొస్తుందండి, సో 2.125 వస్తుందండి. దాన్ని డివైడ్ చేస్తే 2.125 వస్తుంది x3 ఈక్వల్ టు. సో దీన్ని మరలా తీసుకొచ్చి గివెన్ ఈక్వేషన్ ఉంది కదా, గివెన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ ఉంది కదండి, గివెన్ ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. సో అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో అంటే f ఆఫ్ 2.125 దగ్గర సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమొస్తుందండి 0.3457. సో అంటే 0.3457 ఇది కూడా గ్రేటర్ దాన్ 0 కదండి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 0 ఉందంటే దాని ముందు వాల్యూ అండి,
అంటే ఇక్కడ మనం థర్డ్ అప్రాక్సిమేషన్ ఉన్నాం, దాని ముందు వాల్యూ అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ దగ్గర f(x2) ఎక్కడ ఉందో <0 అయితే ఆ రెండింటి మధ్య అని చెప్తాం, లేదంటే దాని ముందు వాల్యూ మరలా చూసుకోవాలి. సో అంటే f(2.125) దగ్గర <0 ఉంది. సో అంటే దాని ముందు వాల్యూ అంటే ఏమొస్తుందండి, f(x2) సెకండ్ అప్రాక్సిమేషన్ అక్కడ కూడా ఏముందండి, <0 ఉంది, అంటే మనకు సంబంధం లేదు, ఆపోజిట్ సైన్స్ రావాలి కదా. సో అంటే దాని ముందు వాల్యూ అంటే ఏమొస్తుందండి, మరలా f(x1) వస్తుంది. f(x1) 5.625 వస్తుందండి. సో అంటే ఇక్కడ కూడా <0 ఉంది. సో అంటే ఇది కూడా మనకి కాదు. సో మరలా దాని ముందు వాల్యూ అంటే x=3 దగ్గర అండి. సో అక్కడ కూడా <0 ఉంది. సో ఇది మనకు సంబంధం లేదు. సో మళ్ళీ x=2 దగ్గర చూడండి <0 ఉంది, అంటే ముందు <0 ఉంది, ఇక్కడ <0 ఉంది. సో మళ్ళీ ఆ రెండింటి మధ్య రూట్ రాస్తాం, ఏం చెప్తాం, సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 2.125. సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 2.125. ఓకేనండి. సో మరలా మీరు కండిషన్ రాసుకోవచ్చు, f(2) into f(2.125) <0, ఎందుకంటే f(2) దగ్గర <0 అండి, f(2.125) దగ్గర <0, ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే <0 వస్తుందండి. సో దీన్ని మీరు ఇలా కంటిన్యూ చేసుకుని వెళ్ళినట్లయితే దగ్గర థర్డ్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, నెక్స్ట్ అలా 4th one, 5th one, 6th one, అలా నెక్స్ట్ అలా కంటిన్యూ చేసినట్లయితే మీకు నియర్లీ 11th అప్రాక్సిమేషన్ దగ్గర ఎగ్జాక్ట్ వాల్యూ అనేది అంటే ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ 2 ఉంది కదండి, ఇక్కడ ఏమో అంటే సో ద రూట్ లైస్ బిట్వీన్ 2 and 2.125 అని రాస్తాం కదా. సో అంటే ఈ రెండు వాల్యూస్ నియర్లీ ఈక్వల్ వస్తాయండి. సో అంటే 11th అప్రాక్సిమేషన్ దగ్గర ఈ రెండు వాల్యూస్ నియర్లీ ఈక్వల్ వస్తాయి అనమాట. అంటే ఇక్కడ 2 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 2 పాయింట్ సంథింగ్, అంటే అదేం అడిగాడు, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ అడిగాడు కదా. సో అంటే ఇక్కడ 2 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చే ఈ డెసిమల్స్ తర్వాత, అంటే ఇక్కడ 2 పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్స్ అనేవి, ఇక్కడ 2 పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్స్ అనేవి ఈక్వల్ అవుతాయండి. సో అంటే అప్పుడు మనం లాస్ట్లో రాసేయచ్చు అనమాట. సో ద రియల్ రూట్ లైస్ బిట్ సో ద రియల్ రూట్ ఈస్ ఆ వచ్చే వాల్యూ అనేది. సో అంటే 11 అప్రాక్సిమేషన్స్ ఉన్నాయి. ఓకే, నేను మ్యాక్సిమం ఒక 6 క్యాలిక్యులేట్ చేస్తాను, రిమైనింగ్ అనేది మీరు ట్రై చేయండి. థర్డ్ అప్రాక్సిమేషన్ కదా. నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్. సో కొంచెం షార్ట్లో రాద్దామండి, ప్రతిసారి స్టెప్ రాసుకుంటే కొంచెం ఎక్కువ అవుతుంది. x4 = ఈ రెండింటి యావరేజ్ కదండి, చూడండి 2 and 2.125 యొక్క యావరేజ్ ఏమొస్తుందండి, 2 + 2.125/2, 2 + 125/2 అంటే ఏమొస్తుందంటే 2.00625 వస్తుందండి. నెక్స్ట్ అంటే f(x4) కట్టాలి, అంటే f(2.0625) కడితే ఏమొస్తుందండి, -0.3513 వస్తుందండి. అంటే 0.3513 వస్తుంది. సో చూడండి ఇక్కడ ముందు నెగిటివ్ సైన్ ఉంది, అంటే ఇక్కడ ముందు నెగిటివ్ సైన్ ఉందంటే <0 కదండి. సో <0. సో ఇక్కడ <0 వచ్చిందంటే దాని ముందు వాల్యూ అంటే ఇది ఫోర్త్ అప్రాక్సిమేషన్ అండి. ఫోర్త్ అప్రాక్సిమేషన్ f(x4) అనేది <0 ఉంది. దాని ముందు అప్రాక్సిమేషన్ అంటే ఏమొస్తుందండి, థర్డ్ అప్రాక్సిమేషన్ వస్తుంది కదా. ఈ థర్డ్ అప్రాక్సిమేషన్ చూడండి, ఇక్కడ f(2.125) దగ్గర <0 ఉంది. సో f(x4) దగ్గర <0 వచ్చింది. సో అంటే ఇక్కడ <0 ఉందంటే దాని ముందు వాల్యూ మనం <0 ఎక్కడ ఉందో చెక్ చేయాలి. సో ఇక్కడ <0 ఉంది, దాని ముందు వాల్యూ చూడండి f(2.125) దగ్గర <0 వచ్చింది. అంటే మనం ఏం రాయొచ్చు, f(2.0625) into f(2.125) <0 అని రాయొచ్చు కదండి, ఎందుకంటే f(2.0625) దగ్గర <0. అదేవిధంగా f(2.125) దగ్గర చూడండి f(2.125) దగ్గర <0. అదేవిధంగా f(2.0625) దగ్గర <0. ఇక్కడ (0), ఇది (0), ఇది (0). సో ఆ రెండింటి ప్రొడక్ట్ చేస్తే వస్తుందండి (0) కదా. సో అంటే ఇక్కడ మళ్ళీ రాస్తాం, సో ద రూట్ లైస్ బిట్వీన్ 2.0625 and 2.125. ఫోర్త్ అప్రాక్సిమేషన్ అండి. అగైన్ చెప్తున్నాను కదా, నేను ఒక 6 క్యాలిక్యులేట్ చేస్తానండి, రిమైనింగ్ మీరు ట్రై చేయండి. సో ఫోర్త్ అప్రాక్సిమేషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ వన్ ఏంటండి, ఫిఫ్త్ అప్రాక్సిమేషన్. సో చూడండి, అంటే ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అంటే ఏమొస్తుంది, x5 లాస్ట్లో చూడండి. సో అంటే లాస్ట్లో ఇక్కడ రాసాం కదండి, ఫోర్త్ అప్రాక్సిమేషన్ దగ్గర ఏమైనా రాస్తుంది, ద రూట్ లైస్ బిట్వీన్ 2.0625 and 2.125 రాస్తున్నాం కదా. ఈ రెండింటి యొక్క యావరేజ్ వస్తుంది, రాయండి అక్కడ. x5 = 2.0625 + 2.125/2 అంతే కదండి.
సో అంటే ఈ పేపర్ పక్కన పెడదామండి, ఎందుకంటే దీంతో సంబంధం ఉంటుంది. ముందు గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 ఎక్కడ వస్తుంది అనేది పక్కన పెడదాం. ఓకేనా. సో ఆ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందండి? 2.09375 వస్తుందండి. సో 2.09375 వస్తుంది. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ x5 క్యాలిక్యులేట్ చేయాలి కదా. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ x5 అంటే ఎఫ్ ఆఫ్ 2.09375. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది. సో అంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమొస్తుందండి? -0.0089. అంటే ఇది ఏమొస్తుందంటే లెస్ దాన్ 0 వచ్చింది చూడండి. -0.0089 అంటే ఇది ఏమొస్తుంది? లెస్ దాన్ 0 వస్తుంది. సో లెస్ దాన్ 0 వచ్చిందంటే సో అంటే దాని ముందు వాళ్ళు ఏం చూడాలండి? ఫోర్త్ అప్రాక్సిమేషన్లో గ్రేటర్ దాన్ 0 ఉందో లేదో చెక్ చేయాలి. సో ఒకసారి చూడండి ఫోర్త్ అప్రాక్సిమేషన్ దగ్గర రండి మరలా. సో ఒకసారి చూడండి ఇక్కడ ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఎఫ్ ఆఫ్ x4 ఏమొస్తుందో చూడండి. ఎఫ్ ఆఫ్ x4 కూడా ఏముందండి? లెస్ దాన్ 0 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ x5 కూడా లెస్ దాన్ 0 ఉంది. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ x4 కూడా లెస్ దాన్ 0 ఉంది. అంటే దాని ముందే అప్రాక్సిమేషన్ మరలా